కలియుగంలో పాపాలు పరాకాష్ఠకు చేరాయి అనడానికి ఈ వార్తే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడా చోటు దొరకనట్లు ఓ మహిళ ఏకంగా శ్మశానంలో వ్యభిచారం దందా మొదలుపెట్టింది. అది కూడా ఏదో మారుమూల ప్రాంతంలోనో దూరంగా ఉన్న గ్రామంలోనో కాదు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానంలో ఈ గలీజ్ దందాకు తెరలేపింది ఓ లేడీ. పంజాగుట్ట శ్మశానంలో అంత్యక్రియలు చేయడానికి వచ్చేవాళ్లు బట్టలు మార్చుకోవడానికి ఇతర అవసరాలకు ఓ గది ఉంటుంది. ఆ గదిలో ఈ దందా మొదలుపెట్టింది. ఓ లేడీని పిలిపించి ఆ గదిలో ఉంచి వ్యాపారం మొదలుపెట్టింది. ఇది ఇప్పుడు మొదలైన తంతు కాదు, చాలా కాలంగా జరుగుతూనే ఉంది. కానీ అనుకోకుండా ఈ విషయం ఇప్పుడు బయటికి పొక్కడంతో పోలీసులు కాపు కాచి సరైన సమయంలో రైడ్స్ చేశారు. ఆ రూమ్లో ఉన్న అమ్మాయితో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. పంజాగుట్ట శ్మశానం దాదాపు సిటీ సెంటర్ పాయింట్. ఆ ఏరియా మొత్తం రద్దీగానే ఉంటుంది. మధ్యలో ఉన్న శ్మశానంలో ఇలాంటి దందా జరుగుతుందని మనుషులే కాదు, దెయ్యాలు కూడా ఊహించవు. ఇదే ఛాన్స్ ను అదనుగా తీసుకుంది ఆ లేడీ. సైలెంట్ గా శ్మశానంలో బిజినెస్ మొదలుపెట్టింది. నిజానికి ఇలాంటి వార్తలు విన్నప్పుడు పోలీసులు ఆవేశపడతారు, కానీ ఈ న్యూస్ తెలిసాక మాత్రం ఆశ్చర్యపోయారు. అసలు శ్మశానంలో ఈ బిజినెస్ చేయాలనే ఐడియా ఎలా వచ్చిందమ్మా అని షాక్ అయిపోయారు. ప్రజెంట్ పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు. వాళ్ల విచారణ పూర్తయ్యాక ఈ దందా గురించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.